దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థముగా తెలియజేస్తున్న సత్యం ఏమిటో తెలుసా? ఈ మీ మాటలను మనము ధ్యానము చేసి అభ్యసించిన ఎడల వీటిని బట్టి ప్రతి దినము ఈ 7 వాటి విషయమందు మనము మన జీవితంలో ఒక ఆత్మీయ సోపానముల వలె అవి మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక నడికట్టు వలె మనము ధరించిన ఎడల ఇవి మన జీవితంలో ఎంతగానో మనకు ఆశీర్వాదకరముగా మారుతాయి అనేది వాస్తవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది ఏమిటో తెలుసా? మనము దీనులుగా హంబుల్గా జీవించటం. ఏంటి చెప్పండి? హంబుల్గా జీవించటం. హంబుల్ యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ లో రాయబడి ఉన్నది. దేవుని ఎదుట, ఎవరి ఎదుట తెలుసా? దేవుని ఎదుట మనము దీనులుగా జీవించటము మనలను ఆశీర్వాదములోకి నడిపిస్తుంది అన్నటన్నిటికీ కూడా మనము మరచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాల్లో దీనులుగా ఉండాలండి అంటే ప్రతి విషయంలోనూ కూడా దీనులుగానే ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఎదుటి వారి దగ్గర దీనులుగా ఉండాలి, దేవుని మందిరంలో దీనులుగా ఉండాలి, ప్రార్థన చేసే దగ్గర దీనుగా ఉండాలి, పాటలు పాడే బిడ్డల దగ్గర మనము దీనులుగా ఉండాలి, మన ఉద్యోగంలో దీనులుగా ఉండాలి, మనము బయటికి వెళ్ళినప్పుడు మనము హంబుల్గా ఉండటము నేర్చుకోవాలి. ప్రతి విషయమందు కూడా నీవు దీనుడవై జీవించిన ఎడల నీ జీవితంలో, నీ మాటలు, నీ ప్రవర్తనలో నీవు దీనత్వము కలిగిన మాటలు కలిగిన వాడిగా ఉంటుంది ఎడల నీవు ఆశీర్వదించబడతావు అనేది వాస్తవం అని ఈ దినమున తెలియజేస్తున్నాను. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దీనులమై ఉన్నప్పుడే ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. మనము దీనులమై ఉన్నప్పుడే ప్రభువు మనలను గడపరుస్తూ ఉంటాడు. గర్వముకు ముందు ఏమున్నదో తెలుసా? నాశనము ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వముకు వెనక నాశనము ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినయమునకు ముందు ఘనత ఉన్నది, వినయముకు తర్వాత ఘనత ఉన్నది. అటువంటి దేనత్వము కలిగిన జీవితము కలిగిన బిడ్డగా నీ జీవితాన్ని నీవు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నీ కుటుంబంలో కానీ, నీ యొక్క భార్య దగ్గర కానీ, నీ యొక్క యజమానుడి దగ్గర కానీ, నీ యొక్క దైవజనుడి దగ్గర కానీ, ఏ విషయమందైనా కానీ మొదటిగా నీవు నేర్చుకోవలసిన పాఠము దీనత్వము కలిగి హంబుల్గా జీవించటము నేర్చుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాట రాయబడినది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు అహంకారులను ఏం చేస్తాడో తెలుసా? ఎదురిస్తాడు. ఆయన దూరపరుస్తూ ఉంటాడు. నిజమే, కొంత సమయానికి ప్రియమైన దేవుని బిడ్డలా కొద్దిగా డబ్బు వచ్చిందనో, లేకపోతే కొద్దిగా బలం వచ్చిందనో, లేకపోతే మనకు జ్ఞానం ఉన్నదనో, మనకు టాలెంట్ ఉన్నదనో, మనకు అది ఉందనో మనము అహంకారము ప్రదర్శించిన ఎడల కొంతమంది మాటలలోనే తెలిసిపోతూ ఉంటుంది, వారి అహము కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ కూడా మనము అహము చూపించడానికి వీలు లేదు. అహము చూపించిన ఎడల దేవునికి మనము విరోధలం అవుతున్నాము అనే సత్యాన్ని మనము మరిచిపోకూడదు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృపను అనుగ్రహించును. ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలంటే దీనుడిగా నువ్వు జీవించటానికి ఇష్టపడాలి. అదే యాకోబు పత్రిక 4:10 అంటాడు కదా, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు దృష్టిలో మనం ఏం చేయాలో తెలుసా? తగ్గించుకోవాలి. ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గించబడవలను అని ఎవరన్నారో తెలుసా? యోహాను భక్తుడు. యేసు ప్రభు కంటే ముందుగా పుట్టిన ఆయన చెప్పులు నేను విప్పుటకైనా పాత్రుడును కాను. ఆయన బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన హెచ్చింపబడను, నేను తగ్గవలసిన వాడును. యోహాను శిష్యులు అడిగినప్పుడు యోహాను ఏం చెప్పాడో తెలుసా? ఆయన కంటే నేను ముందు వచ్చిన వాడిని, ఆయన అప్పుడు నా ఇంటి వెనక వచ్చాడు అని అనలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చింపవలసి ఉన్నది. చూడండి, మీకు కావలసినట్టుగా యోహాను సువార్త 3:30 ఉంటుంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నదని ఆ యొక్క యోహాను భక్తుడు సెలవిచ్చాడు. నీ జీవితంలో నీవు ప్రతి విషయమందు కూడా దేవుడు హెచ్చింపవలసిన వాడు, దేవుడు మహిమ పొందుకొనవలసిన వాడు. నీ యొక్క దీన జీవితమును బట్టి ఆయన హెచ్చు కలిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను ఘనపరచడానికి,
నిన్ను ఆయన హెచ్చించడానికి ఇష్టపడతాడనే వాస్తవాన్ని మనము మరచిపోకూడదు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. 2 Chronicles 7:14. 2వ దినవృత్తాంతాలు 7:14లో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశమున నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఏ విధంగా ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? నా జనులు, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని. నువ్వు ప్రార్థన చేసే ముందు నువ్వు తగ్గించుకుని ఉన్నావా? నువ్వు దేనత్వం కలిగి ఉన్నావా? నీ మనసులో హెచ్చింపు స్వభావంతో కొంతమంది ప్రార్థన మొదలెడితే ప్రియమైన దేవుని బిడ్డలారా, హెచ్చింపు మనస్సుతో వారి స్టేటస్ తో గంభీరంగా ప్రార్థన చేయాలని, వారి యొక్క గొప్పతనాన్ని ప్రదర్శించాలి. ప్రభు ఎదుట గొప్పతనాన్ని ప్రదర్శించడానికి నీవు నేను ఏపాటి వారం? మనము హంబులుగా. అందుకే ఇద్దరు దేవాలయ మందిరములకు వచ్చినప్పుడు, ఒకడు సుంకరి, ఒకడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడు ఏ విధంగా ప్రార్థన చేశాడో మనం చూస్తున్నాం కదా. అయా ఆకాశం వైపు తల ఎత్తుటకైనను నేను పాత్రులను కానయ్యా. మరొకటి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు? అయా నేను ప్రతి నెల 10వ భాగం ఇస్తాను, వారం చర్చికి వెళుతున్నాను, నేను ప్రతి ఒక్క వారానికి 3 దినములు ఉపవాసం ఉంటున్నానని ప్రార్థన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన ఆ ఉపమానములు దేవుడు ఎవరి యొక్క ప్రార్థన ఆలకించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చాడు. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈయన మాటలు వింటున్న మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట మన ప్రార్థన దేనముగా ఉండాలనే సంగతి మనం మరచిపోకూడదు. నా పేరు పెట్టబడిన జనులు, నా యందు విశ్వసించిన బిడ్డలు తమ్మును తాము తగ్గించుకుని, అక్కడ అంటున్నాడు కదా, తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసిన ఎడల తమ చెడు మార్గమును విడిచిన ఎడల నేను వారి ప్రార్థన ఆలకించెదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మన ప్రార్థన దేవుని సముఖానికి చేర్చబడాలంటే మనకు ఉండవలసిన లక్షణం ఏమిటో తెలుసా? తగ్గింపు జీవితము, లోబడే జీవితము, వినయము కలిగే జీవితము. అట్టి జీవితము మనం కలిగి జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రీతిగా ప్రార్థన చేయడానికి ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుడు ఉన్నతముగా నిన్ను నిలబెడతాడు. పెంట కుప్ప దీనుడైన దావీదును దీనుడిగా తగ్గించుకుని ప్రతి విషయమందు మాటలు పడుతూ, ప్రతి విషయమందు హింసించబడుతూ, చేయలేని పనులన్నీ తన మీద వేసిన తగ్గించుకుంటూ అయా నీవే కృప చూపు, అయా నీవే కృప చూపని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ నా భక్తుడు ఇక్కడ ఉండవలసిన వాడు కాదని ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ధనవంతుడు గుమ్మమునద్ద పనుండి ఉన్న ఆ యొక్క రాజు ఏం చేశాడో తెలుసా? అయ్యా నీ కృప చూపయ్యా, ఈ రొట్టు ముక్కుతోడైనా నేను బ్రతుకుతానయ్యా, అయ్యా నీ కృపే, నీ పరలోకమే నాకు కావాలయ్యా. దేనము కలిగిన జీవితము జీవించాడు. అబ్రహాము రొమ్మున అతడు ఆనుకుని ఉన్నట్టుగా పరలోకమందు మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు వాక్యం వింటున్న మనమందరము మన జీవితంలో దేనము కలిగిన జీవితము, హంబుల్ కలిగిన జీవితము, వినయము కలిగిన జీవితము ప్రతి విషయమందును అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితంలో ఉన్నతమైన ప్రణాళికకు ఆ వాక్యమే మనలను హెచ్చేస్తారు, ఆ వాక్యమే నడిపిస్తారు. ఈ వాక్యములో ఉన్న శక్తి ఏమిటో తెలుసా? ఎవరైతే ఆయన వాక్యము చొప్పున వారు అన్నిలా, వారు ధనవంతులా, వారు గొప్పవారా కాదు, ఎవరైతే ఆయన వాక్యము చొప్పున చేస్తారో వారందరినీ ఆటోమేటిక్ గా ఉన్నతమైన నామానికి, ఉన్నతమైన ప్రదేశాలకి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలో ఉన్న శక్తి అది అని మీకు తెలియజేస్తున్నాను. ఏ విధముగా బాలు కొడితే పైకి ఎగురుతుందో అనే సత్యము ఎంత గొప్పదో ఆ యొక్క అదే రీతిగా వాక్యానుసారము నడుచుకునే ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదాలు కలుగుతాయి అనేది కూడా వాస్తవం అని ఈ దినమున తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో ఆశీర్వదించబడాలంటే, ఈ భూమి మీద నువ్వు ఆశీర్వదించబడాలంటే దీనము కలిగిన జీవితము, ఏ మాత్రము ఏ విషయంలో కూడా అహము ఉండకూడదు, గర్వము ఉండకూడదు. ఏ విషయంలో కూడా, అన్ని విషయాల్లో కూడా తగ్గించుకోవాలి. 1 పేతురు 5:6 కూడా ఉంటుంది, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండు. నిజమే, దేన మనస్కులై ఉండాలి. దేవుడు తగిన సమయం ఉంది, నీ సమయం వచ్చేంత వరకు కూడా నీవు వేచి ఉండాలి, లోబడి ఉండాలి. కొంతమంది చూస్తూ ఉంటారు, చూస్తున్నాను
ఎంత తగ్గించుకోవాలో, ఇంకా ఎంతకాలం తగ్గించుకోవాలో అనుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాంతము అది నీ జీవితంలో భాగమై ఉండిపోవాలి. నా సమయం వచ్చినప్పుడు నేను హెచ్చించుకుంటాను, ఇప్పుడు నా సమయం, అప్పుడు ఆ సమయం అన్నట్టుగా ఉండకూడదు ప్రియమని. ఇది నీ జీవితంలో లక్షణం అయిపోవాలి. హెచ్చించుకునేది మన జీవితంలో ఉండకూడదు, ఏ విషయంలో కూడా ఉండకూడదు. దేవుడు తగిన సమయం అందు నేను హెచ్చించినట్లు ఆయన ఎదుట దేన మనస్కులై ఉండాలి. ఏసేపు జీవితంలో మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతగా తగ్గించుకున్నారు. కుటుంబము త్రోసివేసింది, అన్నదమ్ములు విడిచిపెట్టారు. నాయన అన్నదమ్ములు గోతులో త్రోసివేశారు, అన్నదమ్ములు అమ్మవేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెయ్యని నేరానికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క పోతీఫరు భార్య ఎంత పని చేసింది. అయినా కానీ ప్రియమైన దేవుని బిడ్డ, ఆ బిడ్డ ఏం చేశాడో తెలుసా? దేవుని ఎదుట నిలబడినట్టుగా, దీనుడిగా జీవించినట్టుగా, దీనత్వం అనేది తన జీవితంలో కలిగి, ఈవెన్ హెచ్చరింపబడిన తర్వాత కూడా నేను దేవునికి భయపడుతున్నాను. వరాన్నలందరూ వచ్చి పాదాభివందనం చేసినప్పుడు, మమ్మల్ని క్షమించు అన్నప్పుడు, నేను ఎవరి ఎదుట నిలబడి ఉన్నానో ఆ దేవుని పేరట మీకు ఏ హాని చెయ్యను అంటాడు. ఎందుకంటాడో తెలుసా? దేవుని ఎదుట భయపడుతున్న వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి దేవునము కలిగిన, వినయము కలిగిన జీవితము మన జీవితంలో అవలంబించడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే పొగరబెట్టిన మాటలు ఇతరులు మాట్లాడవచ్చు, మనలను ప్రేరేపించే మాటలు మాట్లాడవచ్చు, మనలను హింసించే మాటలు మాట్లాడవచ్చు. ప్రభు దృష్టిలో వినయము కలిగిన జీవితము మనము మర్చిపోకూడదు. అది మనల్ని హెచ్చించేది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగిన కలిగిన జీవితము జీవించాలి. ఏమిటి చెప్పండి? దుఃఖపడే జీవితము. రెండవది, విరిగి నలిగిన హృదయము కలిగిన జీవితము మన జీవితంలో ఉండాలి. విరవబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు కదా. దుఃఖపడేవారు ధన్యులు. దుఃఖపడేవారు ధన్యులు ఏంటండి? ఈ లోకంలో చూస్తే అది విరోధం. ఏడ్చేవాడి దగ్గరికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరు వెళ్తారు? నవ్వేవాడి దగ్గర 10 మంది ఉంటారు, కానీ ఏడ్చేవాడి దగ్గరికి ఎవరు వెళ్తారు? ఇక్కడ దుఃఖపడేవారు ధన్యులు అనగా దేవుని సన్నిధిలో తమ జీవితములో మారు మనసు పొంది విరగబడిన జీవితము గలవారు ధన్యులు అని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, నేను కూడా పాపినని గ్రహించి మన జీవితంలో ఆ పరమ దేవుడి అనుగ్రహించిన ఆ కృపను బట్టి మనమందరము కూడా ఆయన రక్షణ పొందుకున్నామని గ్రహించి, అయా నేను పాపినయ్యా, అయా నా జీవితంలో చూస్తే ఏమాత్రం కూడా ఏ యోగ్యత లేనివాడినయ్యా అని మనము దేవుని ఎదుట పశ్చాత్తాపడి విరిగి కలిగిన జీవితము జీవించినప్పుడు మనము ధన్యకరమైన జీవితము జీవించగలము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దుఃఖపడువారు ధన్యులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎటువంటి దుఃఖమో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? మారు మనసు అనుసారమైన దుఃఖము రక్షణానందమైన మనసును కలగ చేయనని దేవుని వాక్యము సెలవిస్తుంది. మారు మనసు కలిగించు దుఃఖము మన జీవితంలో కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటూ ఉంటారు, నేనేం తప్పు చేశానని, నేనేం తప్పు చేయలేదు అంటూ ఉంటారు. కొంతమంది అంటారు, నేను తప్పు చేస్తే ఏమైంది, నేను పెద్దవాడిని కదా అంటారు. ఇటు రీతిగా వివిధంగా తమ తప్పుల విషయంలో ఏమాత్రము విరవబడేవారుగా, ఏమాత్రము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నలిగి జీవితములుగా దుఃఖపడే పశ్చాత్తాపడే మనసులు కలిగిన వారిగా ఉండరు. అటు రీతిగా మనము ఉండకూడదు. ప్రతి విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా విరవబడేవారుగా మనం ఉండాలి. అవసరమైతే ప్రియమైన దేవుని బిడ్డలారా అప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడని ఈ దినమున మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక వాక్య భాగం చూస్తాను చూడండి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. కీర్తనల గ్రంథము 34:18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. ఎవరికి ఆసన్నుడు ప్రియమైన దేవుని బిడ్డలారా? విరిగిన హృదయము గలవారికి దేవుడు ఆసన్నుడు, దేవుడు దగ్గరగా ఉంటాడట. నలిగిన హృదయము గలవారిని దేవుడు రక్షిస్తాడు. విరిగిన హృదయము కలిగిన వారిగా, మనము దుఃఖపడే విధముగా, మనము పశ్చాత్తాపడే జీవితము కలిగిన వారిగా మన జీవితమును అలవాటు చేసుకోవాలి. ఏ విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే తన యొక్క జ్ఞానమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా తను చేయగలనని అనుకుని
ఎంతో హెచ్చించుకుని తాను ఇశ్రాయేలులను రక్షించగలనని ఒక యవన కాలంలోకి వచ్చినప్పుడు ఆ యొక్క ఐగుప్తుని చంపివేశాడు. దాన్ని బట్టి ఏం జరిగింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, త్రోయబడ్డాడు, అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో విరవబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నలిగిన హృదయం కలిగిన వాడైపోయాడు, దేన మనస్కుడైపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విరిగిన హృదయం గలవాడైపోయాడు. అప్పుడు దేవుడు అతడిని మరలా దేవుని యొక్క సింహాసనం దగ్గరికి, ఐగుప్తు రాజు దగ్గరికి తీసుకొచ్చి అతడిని మరలా నిలవబెట్టినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో విరిగిన హృదయం కలిగిన వారిగా, విరవబడిన వారిగా పౌలు జీవితంలో కూడా మనం చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఏ విధంగా ఉన్నాడు తెలుసా? ధర్మశాస్త్రోపదేశకులు ఎదుట అతడు, గమలీయేలు ఎదుట అతడు మొత్తము ధర్మశాస్త్రమును అంతటిని కూడా అభ్యసించిన వాడు. ఏ సమయం మంది ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పగలిగిన వాడు. యూదులకి అతడు ఒక ప్రధాన యాజకుడు అవ్వవలసిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అతడు కూడా ఏం చేయబడ్డాడు తెలుసా? విరవబడ్డాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అంటే నీవెవడు అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు హింసించుచున్న యేసును అని స్పష్టంగా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు తెలుసుకోవలసిన జీవితం ఏమిటో తెలుసా? విరవబడిన జీవితము కలిగి జీవించాలి, నలిగిన జీవితము కలిగి జీవించాలి. దేవునికి హృదయానుసారముగా ఉండాలంటే విరవబడిన వాడవై, ప్రియమైన దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపము కలిగిన జీవితము కలిగిన వాడవై ఉండాలి. దావీదు బత్షెబతో పాపము చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతాను తెలియజేసిన వెంటనే తను ఏం చేశాడో తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసి దేవుని సన్నిధిలో, అయ్యో తల్లి గర్భమందు నేను పాపిగా పుట్టి ఉన్నాను, నా అతిక్రమములు నాకు తెలిసేనవి, నా దోషములన్నీ నా ఎదుటే కనబడుచున్నవి, నీ నిమిత్తము నీ ఎదుట నేను పాపము చేసి ఉన్నానని దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాను. ఈనాడు అటువంటి జీవితము నువ్వు ప్రతి దినము జీవించిన యెడల, ఈనాడు అటువంటి పాపపు ఒప్పుకోలు జీవితము, అటువంటి పాపపు విరవగలిగిన జీవితంలో నీవు జీవించిన యెడల దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉంటాడు. మొన్న ఒక రోజున ఒక వ్యక్తి నన్ను ఒక ప్రశ్న వేశాడు. నేను చేసిన పాపం అందరికీ తెలుసురా, మా డాడీకి తెలుసు, మా మమ్మీకి తెలుసు, అందరికీ తెలుసు. దేవుని ఎదుట నేనే ఒప్పుకుంటా, అందరికీ తెలిస్తే ఏమన్నా ఒప్పుకోవాలా మళ్ళీ అంటున్నాడు. అందరికీ తెలిస్తే నేను చేసే అన్ని అందరికీ తెలుసు, నేను పాపనని తెలుసు, నేను అడ్డని తెలుసు, ఇదేని తెలుసు, ఇంక మళ్ళీ ఒప్పుకోవటం ఏంటి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, నువ్వు మనుషుల దగ్గర కాదు జీవించేది, దేవుని ఎదుట జీవించేది. దేవుని ఎదుట నీ భార్యకి తెలిసినా, నీ బిడ్డలకు తెలిసినా, దేవుని ఎదుట సాష్టాంగపడి నీవు అపచాతాపమును కలిగినప్పుడు దేవుడు నిన్ను నిలబెట్టేవాడు, దేవుడు నిన్ను హెచ్చించేవాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడు. నీ జీవితము ఆశీర్వదించబడాలంటే విరిగిన నలిగిన జీవితము కలిగి, దేవుని ఎదుట పశ్చాత్తాపము కలిగిన మనసు కలిగి, దుఃఖము కలిగిన జీవితంతో మారు మనసుకు తగిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మనోవేదన కలిగిన పశ్చాత్తాపము నీలో కలిగినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉంటాడు. దుఃఖపడి వారు ధన్యులు. ఎటువంటి దుఃఖం అంటే ఇటువంటి దుఃఖము నీవు కలిగి ఉండాలి. సామెతలు కీర్తనలు 147:3 అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు, గుండె చెదరని వారిని ఆయన బాగు చేయను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుండె చెదరే వారిని, ఆయన విరువబడిన వారిని ఆయన, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్షించే దేవుడని నీవు తెలుసుకోవాలి. రెండవది, నీ జీవితంలో నీవు విరవబడిన వాడిగా, నలిగిన పశ్చాత్తాపపు మనసు కలిగిన వాడిగా ఉండేది ఎడల నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అది ఎలాగైనా కానీ ప్రభు ఎదుట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా సందర్భాల్లో చేసేది ఏంటో తెలుసా? మనుషుల ఎదుట ఉండటానికి ఇష్టపడతాం. మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట ఉండాలి. ప్రతిదినము దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని ఎదుట నేను జీవిస్తున్నాను, పరమందు దేవుడు నన్ను పరిశీలనగా చూస్తున్నాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మనుషులు ఎదుట మభ్య పెట్టడానికి, మాయ చేయడానికి, భార్య ముందు, కుటుంబం ఎదుట, లేకపోతే సంఘం ఎదుట, అన్యజనుల ఎదుట ఎంతో బెల్లపిస్తాం. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఎదుట నువ్వు విరవబడాలి, దేవుని ఎదుట నీ పాదములు వంగాలి, దేవుని ఎదుట నువ్వు మోకరించినప్పుడే దేవుడు నీ జీవితంలో నిన్ను నిలబెడతాడనే సత్యాన్ని మర్చిపోకూడదు. మూడోది తెలియజేస్తున్నాను, సాత్వికులు ధన్యులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది మనము తెలుసుకున్నాం, వినయము కలిగిన
దేనత్వము కలిగిన జీవితము. రెండవది పశ్చాత్తాపముతో కూడిన మారు మనసు కలిగిన దుఃఖము కలిగి జీవించాలి. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో సాత్వికమైన జీవితం జీవించాలి. సాత్వికమైన జీవితం అంటే ఏమిటి ప్రియమైన దేవుని బిడ్డలారా? వాడు సోమ్యుడు అంటాడు, వాడి నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అంటాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఏ విషయమందును కూడా ఎదిరించిన వారు, వారు ఏ విషయమందు కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా మాట్లాడిన వారు అని అర్థము. సాత్వికముగా ఉండటము అంటే సౌమ్యముగా ఉండటము అని అర్థము ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవది, మన జీవితంలో మనము అలవాటు చేసుకోవలసిన జీవితము, అభ్యసించవలసిన జీవితము, మనము సాత్వికముగా ఉండాలి, సాత్వికముగా మాట్లాడాలి. మాటల లోపల తెలిసిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. మన మాటలు బట్టి మనము సాత్వికముగా ఉన్నామా, మనము లేకపోతే ఎదురించు వారిగా ఉన్నామా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మన తండ్రి ఎవరో తెలుసా? సాత్వికుడు. అందుకే అంటాడు కదా ఆయన ఒక విషయంలో మాట్లాడుతూ, నేను సాత్వికుడును దేన మనస్కులను గలవాడిని కనుక నా కాడి ఎత్తుకుని మీరు నడవండి అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి 11:29 ఆ మాట ఉంటుంది. నేను సాత్వికుడును దేన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నేర్చుకునుడి. నిజమే, సాత్వికం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది కూడా ఒక ఆత్మీయ ఫలము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏదైనా కానీ అభ్యసిస్తే గానీ రాదు, ఏదైనా కానీ అలవాటు చేసుకుంటేనే రాదు. పుట్టుక నుంచే ఎవడు జ్ఞానవంతుడు కాదు, పుట్టుక నుంచే ఎవడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవడు అన్నీ తెలిసిన వాడు కాదు. వాని వయసు ఎదుగుతున్న కొద్దీ వాడు అభ్యసిస్తూ, వాడు క్రమముగా నేర్చుకుంటూ ఉంటున్నప్పుడు వాడి జీవితము ఒకానొక దశలో ఉన్నతముగా నడిపించగలుగుతారు. చరిత్రలో మనం చూసిన వారి జీవితాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అభ్యసించి కష్టపడి నేర్చుకున్న వారే. ఈ వాక్యమును బట్టి మనము జీవించిన ఎడల, సాత్వికముగా మనము జీవించిన ఎడల, మనము సౌమ్యములుగా మనము జీవించినప్పుడు మనము ఆశీర్వదించబడతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక మాట చూపిస్తాను చూడండి. తీతుకు 3:2 టైటస్ 3:2. తీతుకు 3:2 ఈ మాట అంటుంది. ప్రతి సత్కార్యమును చేయుటకు సిద్ధపడై ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడక శాంతములనై ఉండవలెను. పౌలు తీతుకు తెలియజేస్తున్నాడు, ఎలా జీవించాలో తెలియజేస్తున్నాడు. ఎలా జీవించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా? మనుషులందరి ఎదుట ఎలా ఉండాలో తెలుసా? మనుషులందరి ఎదుట సంపూర్ణమైన సాత్వికమైన మనసు కలిగి ఉండాలంట. సాత్వికాన్ని కనపరచాలంట, సాత్వికాన్ని తెలియచేయాలి, వెల్లడిపరచాలి. సాత్వికం కలిగి జీవించడానికి మనము అలవాటు చేసుకోవాలి. అంటే సాత్వికం అంటే దూషించక అంటున్నాడు కదా, జగడమాడక శాంతముగా. ఎలా ఉండాలి? దూషించకుండా, జగడమాడకుండా, గొడవ పడకుండా. వారు ఒక మాట అంటే మనం 10 మాటలు అన్నారు, 1-2 వేయాలంతే, ఇంకా తగ్గేది లేదు అనేది మన జీవితంలో ఉంటాం. అలా ఉండకూడదు ప్రియమైన తండ్రుల. శాంతము కలిగి జగడమాడక మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా జీవించాలని పౌలు తిమోతికి తెలియజేస్తున్నాడు. ఈ వాక్య భాగము మన జీవితంలో అలవాటు పరుచుకునే ఎంత ఆశీర్వాదకరముగా ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎదుటి వారు గొడవ పడినా మనము గొడవ పడకూడదు, ఎదుటి వారు దూషించిన మనము దూషించకూడదు. ఎదుటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా అసమాధానముతో మనపై ఏమి చేసినా శాంతము కలిగి సమాధానము చెప్పడానికి, ప్రతి మనుషునితో శాంతము కనుపరచుడి, అదే సాత్వికాన్ని కనుపరచడానికి ప్రయత్నము చేయాలి. యాకోబు 1:21 అంటున్నాడు కదా, సాత్వికముతో వాక్యమును అంగీకరించుడి. ఏమంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా? జేమ్స్ 1:21 అంటున్నాడు కదా, యాకోబు పత్రిక 1:21 అంటున్నాడు, సాత్వికముతో దేవుని వాక్యమును అంగీకరించుడి. వాక్యం అంగీకరించడానికి కూడా సాత్వికం కావాలి. వాక్యం వింటారు, మనకు నచ్చలేదు అనుకో పక్కకు తెస్తాం, మనం అనుకుంటుంటుంది, మనం కోదికి వెళ్తాం, అక్కడ కూడా ఏదైనా మాట్లాడారు, ఇది మనకు నచ్చలేదు, మనకి విరోధంగా ఏదైనా కనబడుతుందంటే పక్కకెట్టేయడం, షట్ డౌన్ చేసేయడం, క్లోజ్ చేసేయడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము అంగీకరించడానికి కూడా, వాక్యం వినడానికి కూడా సాత్వికము కావాలి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే నీ హృదయంలో నాటబడతా ఉంటాయి. లేకపోతే నీ హృదయం ఎలా ఉంటుందో తెలుసా? రాతి హృదయమే. రాతి హృదయం మీద ఎన్ని విత్తనాలు వేసినా అవి మనలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికం అనేది నీలో ఉన్నప్పుడు రాతి హృదయం మెత్తని హృదయముగా మార్చబడి ఆ వాక్యం అనే విత్తనము నీలో మొలకెత్తుతాను. ప్రియమైన దేవుని బిడ్డ, సాత్వికము కలిగి వినటానికి, సాత్వికము కలిగి కూర్చోవడానికి, సాత్వికము కలిగి దేవునిని ఆరాధించడానికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పుతో నీ జీవితాన్ని కొనసాగించడానికి నీవు అలవాటు చేసుకుని నేర్చుకోవాలని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలంటే, ఈరోజు నువ్వు హెచ్చింపబడాలంటే నీ జీవితంలో సాత్వికం అనే గుణము, సాత్వికం అనే ఆత్మీయ ఫలము కలిగి ఉండాలి. గలతీయులు 5లో కూడా ఉంటుంది, సాత్వికమైన ఆత్మీయ ఫలము మనము కలిగి ఉండాలి. అట్టి ఫలమును మనము ధరించాలి. చాలా సందర్భాల్లో చాలా మంది ఎవరైనా ఏమన్నా అంటే దూషిస్తారు, కొంతమంది అయితే శపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, శపించటము మన పని కాదు, దూషించటము మన పని కాదు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ కూడా దేవుని బిడ్డలమైన మనము చేయడానికి తగదు. దానిని మనం జాగ్రత్తగా మన హృదయంలో జ్ఞాపకము చేసుకోదు. మొట్టమొదటిగా ఏమి కలిగి ఉండాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనము కలిగిన, వినయము కలిగిన జీవితము జీవించడానికి ఇష్టపడాలి. రెండవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రక్షణార్థమైన మారు మనసు కలిగిన, దుఃఖము కలిగిన, పాపపు ఒప్పుకోలు కలిగిన జీవితము జీవించడానికి ఇష్టపడాలి. మూడవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. సాత్వికమైన మనసు అంటే దూషించక, ఎదురించక, జగడమాడక, శాంతము కలిగిన జీవితము కలిగి మనము జీవించినప్పుడు ఎదుటి వారిని, యేసు ప్రభు ఈ చెంప మీద కొట్టినప్పుడు మరో చెంప చూపమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి రీతైన జీవితము మనము కలిగి జీవించడానికి ఇదే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ యొక్క భాగములన్నిటినీ, ఈ యొక్క 8 ఆత్మీయ సోపానములు, ఆశీర్వాదములను తెలియజేసిన తర్వాత వీటి కొరకు ఉదాహరణలతో ఆయన వివరించి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, ఒకరిని ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించమన్నాడు. గాంధీజీ గారు ఈ యొక్క మాటని, ఈ యొక్క సాత్వికము అనే దానిని పాటించి ఆయన దేవునిని గ్రహించకపోయినా, తెలుసుకునలేకపోయినా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మకపోయినా, ఆయన భూలోకాన్ని స్వతంత్రించుకున్నారంటే ఆయన వాక్యాన్ని బట్టి నడుచుకోవడాన్ని బట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బ్రిటిష్ కాలం ముందు సాత్వికముతో ఆయన పోరాటం చేసి ఉన్నారని ఈనాడు కూడా మనం చదువుకుంటున్నామంటే దానికి కారణము ఆ యొక్క సాత్వికము ఆయన జీవితంలో కనపరిచి ఉన్నారు. నీ జీవితంలో సాత్వికము కనపరిచి ఉంటే నీవు ఎంతనో గెలుచుకుంటావు. నీకెంతో మంది స్నేహితులు ఉంటారు, నీకెంతో మంది ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకెంతో మంది ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా నీవు గెలుచుకోగలవు, నీవు సంపాదించుకోగలవని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవది, సాత్వికము కలిగిన జీవితం కలిగి జీవించాలి. నాలుగవది, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన జీవితం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితము ఆకలి దప్పులు దేని కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నాం? డబ్బు సంపాదించాలని, లేకపోతే పేరు సంపాదించాలని, లేకపోతే స్టేటస్ చూపించాలని, లేకపోతే బలము పొందుకోవాలి. ఇటు రీతిగా ఈ లోకములో ప్రియమైన దేవుని బిడ్డలారా మనుషులు పరిగెడుతూ ఉన్నాడు, వాడు అని అనుకుంటూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నేర్చుకోవలసిన 4వ పాఠం ఏమిటో తెలుసా? నీతి కొరకు జీవించాలి, నీతి కొరకు ఆశ కలిగి ఉండాలి, నీతి కొరకు తృష్ణ కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా జీవించడానికి ఎంత చక్కగా చెప్పాడు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనం ఆహారం కోసం ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉంటాం. ఆహారం ఇప్పుడు దొరుకుతుందా అనుకుంటాం. అయితే నీతి కొరకు ఎవరైనా ఉంటారా? ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి కొరకు జీవించాలి. యేసు ప్రభు ఏం చెప్పారు? ఆయన ప్రసంగం చేస్తూ, మొదట నా నీతిని ఏమన్నారు? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి అన్నారు. మొదట ఏం వెతకమన్నారు? నీతిని వెతకమన్నారు. నీతి కొరకు తృష్ణ కలిగిన జీవితము జీవించాలి. నీతిగా జీవించడానికి, నీతికరమైన జీవితములో, న్యాయకరమైన జీవితములో నిబద్ధత కలిగి జీవించినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోల్గేట్ నడిపిన ఆ యొక్క కోల్గేట్ కంపెనీ అతనంట ఎంతో నీతిగా జీవించాడంట. దేవుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి పరిచర్యలో పాల్గొనటి యందు, దేవునికి ఇచ్చుటి యందు నీతికరమైన జీవితం జీవించడాన్ని బట్టి కోల్గేట్ కంపెనీ ఉన్నతముగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో దేవుడు అన్ని దేశాలలో
ఏ దేశంలోనూ కూడా లేదంట ప్రియమైన దేవుని బిడ్డలారా, లేకుండా లేదంట ఈ యొక్క కంపెనీ. అంతగా దేవుడు ఆ యొక్క బిజినెస్ ని ఆశీర్వదించాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిగా జీవించాలని యోబు ప్రియమైన దేవుని బిడ్డలారా తన భార్య మాట ఇంకా ఎంతకు దేవుడు దేవుడు అంటావు, ఆయన దూషించే హతమవు అని అన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుకో అన్నాడు. ఏ విషయంలో కూడా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అన్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏం చేయలేదండి అనలేదు, దేవుడు ఏం చేయట్లేదండి అనలేదు, దేవుడు ఏం చేశాడండి మమ్మల్ని ఎలా చూస్తున్నాడు అండి అన్నాడు. దేవుడు ఇచ్చాడు నాకు, దేవుడే తీసుకున్నావా? మేలును అనుభవించటమే కాదు కీడును అనుభవింప తగమా అని ప్రశ్నించాడు తన భార్య దగ్గర. ప్రియమైన దేవుని బిడ్డలారా మేలు పొందుకోవటమే కాదు దేవుడి దగ్గర నుండి కీడు కూడా పొందుకోవడానికి మనం అర్హులము కామా అని ప్రశ్నించాడు. నీతిగా జీవించడానికి ఇష్టపడ్డాడు, నీతి చేయడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా తృష్ణగొని ఉన్నాడు, ఆశపడి ఉన్నాడు. అటువంటి జీవితము జీవించడానికి రోషముగా మనము జీవించినప్పుడు మన జీవితము ధైర్యకరముగా ఆత్మీయతలో ఆశీర్వాదకరంగా ఉంటుందని మనము మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా మొదట ఆయన నీతిని వెతకాలి, నీతిగా జీవించడానికి మనము వెతకడానికి ప్రయత్నము చేయాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కొన్ని మాటలు చూపిస్తాను. 1 యోహాను 2:29 అంటున్నాడు కదా, 1 John 2:29 ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నట్లుగా నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడు. ఒకవేళ నీతిగా జీవిస్తే ఆయన మూలంగా పుట్టిన వాడు నీవు ఆయన కుమారుడిగా పిలవడానికి ఇష్టపడతాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డగా నీవు ఉండాలంటే నీవు నీతిగా జీవించడానికి ఇష్టపడాలి. అదే యోహాను 1 John 3:7 3:7 కూడా ఉంటుంది, నీతిని జరిగించేవాడు ప్రతి వాడును నీతిమంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కీర్తనలు 106:3 ఈ విధముగా అంటుంది, ఎల్ల వేళల యందు నీతిని అనుసరించుకుని నడుచువారు ధన్యులు. ఎల్ల వేళల యందు ప్రతి విషయంలో కూడా నీతిని అనుసరించి నడుచుకోవడానికి, న్యాయబద్ధముగా జీవించడానికి, నీతికరమైన జీవితాన్ని మనము నీతి అనే వస్త్రాన్ని ఆయన మనకి ఏ విధముగా ధరింపచేసి ఉన్నాడో అటువంటి నీతికరమైన జీవితం కొరకు ఆశ ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా మొదట ఆశ ఉంటే ఆ యొక్క జీవితం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా, నీతి కొరకు ఆకలి దప్పులు ఉండాలంటున్నాడు. నీతి కొరకు ఏ విధంగా తృష్ణకొనివి ఉండాలి అనే సత్యాన్ని తెలియజేస్తున్నాడు. ఆకలి దప్పిగా ఉండాలి నీతిగా జీవించడానికి అనేది మనము ఆశపడి తృష్ణకొని ఉన్నప్పుడు, అటువంటి ఆకలి దప్పి నీతి కొరకు మనము ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనలను ఏం చేస్తాడంటే మన ధన్యకరమ జీవితంలోకి నడిపిస్తాడు. రోమపత్రిక 1:17 అంటాడు కదా, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నిజమే, నీతిగా జీవించేవాడికి ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా డబ్బులు ఉండకపోవచ్చు, నీతిగా జీవించేవాడికి బట్టలు ఉండకపోవచ్చు, నీతిగా జీవించేవాడికి ప్రియమైన దేవుని బిడ్డలారా గృహం ఉండకపోవచ్చు, నీతిగా జీవించేవాడికి హెచ్చుతనం ఉండకపోవచ్చు. అయితే దేవుని దృష్టిలో వాడు గొప్పవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము నీతిమంతుడు ఏ విధంగా అయ్యాడో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి జీవించమును బట్టే. ప్రియమైన దేవుని బిడ్డలారా అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అతడు అన్నిటినీ వదులుకుని బయలుదేరి వచ్చి ఉన్నాడు నీతి జీవించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా విశ్వాసం మీద జీవించడానికి దేవుడు నీతిమంతుడిగా అతడిని చేసి ఉన్నాడు. నోవాహు జీవితంలో మనం చూసినప్పుడు నోవాహు ఒకడే నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా, యథార్థవంతుడిగా కనబడి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా యోబు, నోవాహు, ప్రియమైన దేవుని బిడ్డ అబ్రహాము, ఇటు రీతిగా మనం చూస్తే ఎంతో మంది దేవుని దృష్టిలో ప్రియమైన దేవుని బిడ్డలు నీతిమంతులుగా జీవించిన వారు ఉన్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారుగా ఉన్నారు, నీతి కొరకు నిలబడిన వారిగా ఉన్నారు. అటువంటి తృష్ణ నీ జీవితంలో కలిగినప్పుడు 4వది నీవు దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. 5వది తెలియజేస్తున్నాను, కనికరము గలవారు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా కనికరము కలిగి జీవించాలి. నిజమే, కనికరము లేకపోతే దేవుడు మనలను కనికరింపలేడు. కనికరమునకు మరి ఒక పర్యాయ పదము క్షమించటము. ఏంటి చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమాపణ, క్షమించే గుణము మనలో కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే అంటున్నాడు కదా, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. నీవు క్షమించకపోతే, నీ జీవితంలో క్షమించటము అనేది నీవు అలవాటు చేసుకోకపోతే, అభ్యసించకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా నీకెవరు స్నేహితులుగా ఉండరు, నీ దగ్గరికి ఎవరు
బహుశా నిన్ను హింసించవచ్చు, నిన్ను గాయపరచవచ్చు, నిన్ను నిందించవచ్చు, నిన్ను కొట్టవచ్చు, నిన్ను ప్రియమైన దేవుని బిడ్డలారా దోషకరమైన మాటలు మాట్లాడవచ్చు, చెడ్డ మాటలు మాట్లాడవచ్చు, త్రోసి వేసి ఉండవచ్చు, నీకు ఏ సహాయం చేసి ఉండకపోవచ్చు, నిన్ను విరోధిగా చిత్రీకరించవచ్చు. ఏ విధముగా ఎవరు ఏమి చేసినా నీలో క్షమించే గుణము ఉంటే నువ్వు వారిని క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు అనే సత్యాన్ని మరిచిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరము కలిగి జీవించాలి, కరుణ చూపించాలి. మెర్సీ అంటారు ఇంగ్లీష్లో, మెర్సీ ప్లీ అని. మన యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క జడ్జి గారికి మెర్సీ ప్లీ పెట్టుకుంటారు. ఉరి తీయకండి మా బిడ్డని అంటే వారు కనికరిస్తారు, లేకపోతే కృప చూపితే చూపుతారు, లేకపోతే కనికరించకుండా విడిచిపెడతారు. క్షమాపణ పొందుకుంటే పొందుకుంటారు, లేకపోతే పొందుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఏం చేశాడో తెలుసా? మనలను కనికరించాడు. ఆయన సిలువలో తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుడి అని దేవుడు క్షమాపణ పలికిన దేవుడు మన జీవితంలో కూడా అటువంటి క్షమాపణ కలిగిన జీవితము, అటువంటి కరుణించే జీవితము, మన సహోదరుల పట్ల, మన తల్లిదండ్రుల పట్ల, మన కుటుంబం పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల మనము కనికరము కలిగిన జీవితము. వారు ఏమైనా అనని మనము కనికరించే బిడ్డలుగా ఉంటాం. అప్పుడే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరించే జీవితము, కృప చూపే జీవితము అలవాటు చేసుకోవాలి. ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి ఆయన దగ్గర ఈ విధంగా అడుగుతారు, అయ్యా మేము ఎన్నిసార్లు కనికరించాలి? ఒకసారి కనికరిస్తే చాలా, వీడు నా పట్ల ప్రతిసారి కూడా అన్యాయం చేస్తున్నాడు, ప్రతిసారి కూడా నా పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు, ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు మత్తయి సువార్త, లోకా సువార్త, మత్తయి సువార్త 18:21 ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాథ్యూ చాప్టర్ 18:21 ఎన్నిసార్లు క్షమించాలి అన్నప్పుడు ప్రభు వారు అంటారు, ఎన్నిసార్లు అంటే 70 మార్లు మట్టుకు క్షమించాలి. ఒకసారి, రెండు కాదు, 1000 కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవిత మట్టులో ప్రతిసారి నువ్వు క్షమించుకుంటూ అలవాటు చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. క్షమాపణ నీ జీవితంలో భాగమైపోవలసిందే. క్షమించటము, క్షమాపణ కలిగి, కరుణ కలిగి జీవించటము నువ్వు అలవాటు చేసుకున్నప్పుడు తండ్రి యొద్ద నుండి నీవు క్షమించబడతావు. నీకు అన్యాయం చేయవచ్చు, నీ పట్ల అక్రమము చేయవచ్చు, నిన్ను దూషించవచ్చు. అయితే నువ్వు కనికరము కలిగి జీవించినప్పుడు దేవుడు నిన్ను కనికరము గలవారుగా దేవుడు నేను చేస్తాడు. లోక 36:36 అంటాడు కదా, లోకా సువార్త 6:36 మీ తండ్రి కనికరము గలవాడు కనుక మీరును కనికరము గలవారై యుండుడి. ఎస్, మన దేవుడు, మన తండ్రి, ఆయన బిడ్డలము మనము. ఆయన బిడ్డలుగా, కనికరము కలిగిన బిడ్డలుగా మనము అలవాటు చేసుకున్నప్పుడు మన జీవితంలో అద్భుతమైన జీవితాన్ని మనం చూడగలమని తెలియజేస్తున్నాను. అదే రీతిగా 1 పేతురు 1:3 కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, కనికరమనే ఆయన కోరుకుంటున్నాను ఆయన దేవుడు సెలవిస్తున్నాడు. నిజమే, అట్టి రీతిగా కనికరము కలిగిన జీవితము మనము జీవించినప్పుడు అద్భుతముగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆయన విడిచిపెట్టాడు. ఆయన వాక్యానుసారముగా నడుచుకున్న వారిని ఆయన లేవనెత్తేవాడు. పెంట గొప్ప దీనులను ఆయన పైకి లేవనెత్తే దేవుడు. నీ జీవితంలో వినయము కలిగిన జీవితం ఉన్నప్పుడు, నీ జీవితంలో పశ్చాత్తాపము కలిగిన, దుఃఖము కలిగిన మనసు ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా సాత్వికమైన మనసు, అహము లేని మనసు ప్రియమైన దేవునిలో ఉన్నప్పుడు, అంతేకాదు 4వది నీ జీవితంలో నీతిగా జీవించడానికి తృష్ణ కలిగి జీవిస్తున్నప్పుడు, నీతిగా నడుచుకోవడానికి, 5వదిగా కనికరము, క్షమాపణనే గుణము నీలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను నిలబెడతాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ విషయాలలో ఏ విషయంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు అభ్యసించడానికి ఎప్పుడు మర్చిపోకూడదు. ఇవి నీ జీవితంలో ఆశీర్వాదకరంగా నిన్ను చేస్తాయని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరి 2 చెప్పుకుంటావు. ఆఖరి 6వది హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా మనం దేవుణ్ణి చూస్తాం. హృదయం శుద్ధిగా లేకపోతే ఎవరిని చూస్తాం? దెయ్యాలు చూస్తాం. నాకు ఆ కళ వచ్చిందండి, నాకు ఈ భయం వేసిందండి అంటూ ఉంటారు కొంతమంది. అయ్యో అదో భూతం వచ్చేసిందండి అంటారు. అయ్యో నేను ఏదో అక్కడో పడిపోయానండి, మంటలు వచ్చినాయండి అంటారు. ఆ పాము వచ్చిందంటారు. ఇలాగా భయంకరమైన కళలు చెప్తూ ఉంటారు ప్రియమైన దేవుని.
భయంకరమైన దెయ్యపు కళలన్నీ మన జీవితంలో కలుగుతున్నాయంటే ఈ రోజున మనం గమనించుకోవాల్సిన విషయము హృదయము శుద్ధి లేదనేది. హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. హృదయం శుద్ధిగా ఉంచడానికి మనము ప్రయత్నం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము వినిన వాక్యము కీర్తన భాగమును యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందరు. ఏ విధముగా నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకున్నట్టు చేతనే అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు హృదయం శుద్ధిగా ఉంటుంది. దేవుని వాక్యంతో నింపబడినప్పుడు మరి ఏది కూడా నింపబడదు. అందుకనే ముందు నువ్వు ఈ ఫేస్బుక్, ఈ యొక్క యూట్యూబ్, ఈ యొక్క ఇంక మరి ఏదైనా నింపేసావంటే ఇంకా దేవుని వాక్యము అందులో వెతకబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి చోటు ఉండదు. దేవుని వాక్యము అందులో ఇమడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలమే లేచి దేవుని వాక్యంతో నింపుకుంటే ఎంత ధన్యకరము. అందులో ప్రేమ, సంతోషము నింపుకొని ఉంటాయి. అందులో సమాధానం ఉంటుంది. అందులో వినయం ఉంటుంది. అందులో ప్రియమైన దేవుని సాత్వికం ఉంటుంది. అందులో రక్షణార్థమైన మారు మనసు ఉంటుంది. అందులో నీతిగా జీవించాలనే మనసు కలిగి ఉంటాం. అందులో ప్రియమైన దేవుని బిడ్డల హృదయము కూడా శుద్ధిగా ఉంటుంది. ఉదయకాలమని హృదయం శుద్ధి కలిగి జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 తిమోతి 2వ అధ్యాయము 22వ వచనము, 2 తిమోతి 2:22 మాటను చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుడా, పౌలు తిమోతితో అంటున్నాడు, నీ యవనెచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయము లై ప్రభువును ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పౌలు తిమోతికి తెలియజేస్తూ, తిమోతి నీ యవనెచ్చల నుండి పారిపో, పవిత్రమైన హృదయము కలివై, పవిత్రమైన హృదయము కలిగి, మరలా జ్ఞాపకం చేసుకుని అండర్లైన్ చేసుకుని, పవిత్రమైన హృదయము కలిగి ఎవరితో సహవాసం చేయాలి? ప్రార్థన చేయవారితో నీవు సహవాసము చేయి. నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. నిజమే, ఈ రోజు నీ జీవితం ఆశీర్వాదకరముగా మారబడాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిని, విశ్వాసము నిజమే ఎంతో కష్టము ఇవన్నిటిని మనము చేయటము. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అభ్యసించినప్పుడు అవి అంత కష్టమైనవి కాదు. మనము దేవుని వాక్యం లైవ్లో పాల్గొంటూ ఉంటాం. రాత్రికాలం ఈ సమయంలో మరొకటి కనబడతా ఉంటాం. వెంటనే దాన్ని తిప్పేసి మరలా ఆఖరి ప్రార్థనకి ఆమెనని దానికి వస్తాం. అట్లాగా మనం వెళ్ళిపోవటం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధముగా మనము ఆశీర్వదించబడగలం చెప్పండి? ఏ విధముగా అక్కడ తిమోతితో అంటున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవనెచ్చల నుండి పారిపోము, అటువంటివి విడిచిపెట్టాలి. ప్రార్థన చేయవారితో సహవాసం కలిగి ఉండాలి. వాక్యము ధ్యానించే వారితో సహవాసం కలిగి ఉండటానికి, నీతిని వెతికే వారితో సహవాసం కలిగి ఉండటానికి, విశ్వాసముతో నడిచే వారితో సహవాసం కలిగి ఉండటానికి నీవు అలవాటు పరుచుకో అంటున్నాడు కదా. నువ్వు వెంటాడము అంటున్నాడు. నువ్వు దాన్ని వెతికి వెంటాడాలి, దాని కొరకు ప్రయాసపడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే రీతిగా నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు పవిత్రమైన హృదయము కలిగి, యథార్థమైన హృదయము కలిగి, హృదయములో దేవుడు ఉండటానికి నీ దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? 1 కొరింథీ 9:16-18, 1 కొరింథీ 3:16 అంటాడు, నీ దేహము దేవుని ఆలయమని నువ్వు ఎరగవా? దేవుడు నీలో నివసిస్తాడని నీవు ఎరగవా అని ప్రశ్నిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. ఆ దేవదేవుని మన హృదయంలో ఉంచుకోవాలంటే మన హృదయము పవిత్రముగా ఉండాలి. మన హృదయము ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యథార్థముగా ఉండాలి. హృదయము శుద్ధిగా ఉండాలి. శుద్ధి కలిగిన జీవితము మనం జీవించాలి. పౌలు తిమోతికి తెలియజేసిన లేఖన భాగం అదే సెలవిచ్చింది. ఈనాడు యవనస్తులైన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో సమయము వేటితో ఖర్చు పెడుతున్నారు. ఆ ఖర్చు పెట్టే సమయంలో వారు ఏమనుకుంటారంటే సంతోషం కలిగింది, ఎంతో ఆనందం వచ్చింది అనుకుంటారు. ఈ లోక సంతోషము ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకనాటికి దుఃఖమే, ఒకనాటికి నాశనమే అనేది మనము అర్థం చేసుకోవాలి. మనము గ్రహించాలి. ఈనాటి సంతోషము, ఈ లోక సంతోషము ఒకనాటికి దుఃఖమే, ఒకనాటికి నాశనమే, ఒకనాటికి మరణమే. ఈ లోకము కాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకము నిచ్చు ఈ యొక్క నీతి, విశ్వాసము, హృదయ శుద్ధి ఈనాడు కష్టమే, ఒకనాడు సంతోషము కలదు. ఈనాడు కష్టమే, ఈనాడు ఇబ్బంది, ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఉండలేని తనమే. అయితే ఒకనాడు నీకు ఆశీర్వాదమును,
శాశ్వత శోభాతిశయమైన కిరీటమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈనాడు కష్టమైనా నీవు మోకరించడానికి, ఈనాడు కష్టమైనా నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవడానికి, ఈనాడు కష్టమైన నీ జీవితాన్ని అలవాటు చేసుకుంటే, నీ బిడ్డలకు అలవాటు పరిస్తే నీ కుటుంబము ఆశీర్వాదకరముగా ఒకానొక సందర్భంలో మరలా నువ్వు అనుకో ప్రియమైనది, ఆ రోజు నేను దేవుని సన్నిధిలో ఇటు రీతిగా చేశాను కనుక దేవుడు ఇటు రీతిగా నన్ను ఆశీర్వదించాడని నువ్వు చెప్పగలవు ప్రియమైనది. ఈ రోజు మన జీవితంలో ఎంతో మంది చరిత్రలో చూసినప్పుడు అబ్రహాము లింకన్ గారిని కానీ ఇలాగా అనేక మంది ప్రెసిడెంట్స్ కానీ మనం చూసినప్పుడు వారి జీవితాలు, వారి బిడ్డల జీవితాలు, వారి తదనంతరము వారి చరిత్రలో వారు చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశీర్వదించబడడానికి కారణము వారు ఆనాడు మోకరించారు, ఆనాడు వారు ప్రయాసపడ్డారు, ఆనాడు ప్రభు సన్నిధిలో సహవాసము కలిగి పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడ్డారు. హృదయ శుద్ధి కలిగి జీవించడానికి మనము జీవించాలి. ఆఖరిది ప్రియమైన దేవుని బిడ్డలారా మనము చెప్పి ముగించుకుందాం, టైం అవుతుంది. సమాధానము కలిగి జీవించటము. ఏమిటి ప్రియమైన దేవుని బిడ్డల? సమాధానము కలిగి జీవించటము. సమాధానము లేకుండా మనము జీవించకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సమాధానము కలిగిన జీవితము మనము అలవాటు చేసుకోవాలి. ప్రతి వారితో కూడా, ప్రతి విషయమందు కూడా సమాధానము మనము కలిగి జీవించినప్పుడు మనము దేవుడు ఆశీర్వాదము పొందుకుంటాం. మత్తయి 5:38 మాట చూడండి. మాథ్యూ చాప్టర్ 5:38 కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపగా నిన్ను కుడి చెంప మీద కొట్టు వాని వైపునకు ఎడ చెంప త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీని తీసుకుని ఎడలా నీవు వానికి పై వస్త్రం కూడా ఇచ్చివేయు. ఒకడు నీ 1 మైలు రమ్మని ఎడలా నిన్ను బలవంతం చేసిన ఎడలా వానితో కూడా 2 మైలు వెళ్ళము. ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానము కలిగి, ఎవరైనా కుడి చెంప మీద కొట్టారా నీ ఎడమ చెంప కూడా చూపడానికి ప్రయత్నించారు. ఎవరైనా నిన్ను దూషించారా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు సమాధానముగా ఉండడానికి ఇష్టపడాలి. అప్పుడే దేవుడి దృష్టిలో నువ్వు ఆశీర్వదించబడగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క 7 ఆత్మీయ సోపానములు నీవు అలవాటు చేసుకోవడానికి, అవలంబించడానికి, నీ కుటుంబంలో నీ బిడ్డలకు తెలియజేయడానికి ఇవి నీకు మార్గదర్శకులుగా, అవి నీ కంటికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక కనురెప్పవలే నీవు భద్రపరుచుకునే ఎడల అవి నిన్ను కాపాడుతాయి, అవి నిన్ను రక్షిస్తాయి, అవి నిన్ను శాశ్వతమైన శోభాతిమయ మార్గములో నడిపించడమే కాక దేవుని యొక్క ఉన్నతమైన కృప, దేవుని యొక్క హెచ్చింపు, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనికరమైన జీవితము, ధన్యకరమైన జీవితము నీవు అనుభవించగలమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటి నుండి మనం చెప్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మన జీవితంలో ఏముండాలి? వినయము కలిగిన జీవితము, దేనత్వము కలిగిన జీవితము కాదు, దీనులుగా జీవించడానికి ఇష్టపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి విషయమందు కూడా. రెండవది మనం ఏ రీతిగా జీవించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మారు మనసు కలిగిన, పశ్చాత్తాపము కలిగిన, పాపపు ఒప్పుకోలు, కఠిన హృదయముగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఏ విషయంలో కూడా కఠిన హృదయం ఉండకూడదు. మన తప్పును దాచుకునే విధంగా ఉండకూడదు. మన తప్పును ప్రియమైన దేవుని బిడ్డలారా అందరికీ తెలిసినదే కదా అనుకుని వదిలిపెట్టేది. మనం దేవుని ఎదుట జీవిస్తున్నాము. మన తప్పుని ప్రియమైన దేవుని బిడ్డలారా పశ్చాత్తాపము కలిగిన, దుఃఖకరమైన, మారు మనసు కలిగిన జీవితం జీవించడానికి ఇష్టపడాలి. మూడవది ప్రియమైన దేవుని బిడ్డలారా సాత్వికమైన జీవితము. మనము సోమ్యులుగా జీవించడానికి సాత్వికము, మన తండ్రి సాత్వికుడు, దేన మనసు కలిగిన వాడు, సాత్వికముగా జీవించడానికి. నాలుగవది ప్రియమైన దేవుని బిడ్డలారా నీతి కొరకు ఆశ కలిగి ఉండాలి, తృష్ణ కొనిదే ఉండాలి. ఆశపడిన వారి ప్రాణంను ఆయన తృప్తిపరుస్తాడు. యోబు, నోవాహు, ప్రియమైన దేవుని అబ్రహాము నీతిగా జీవించడానికి పరిగెట్టారు, ప్రయాసపడ్డారు, నిలబడి ఉన్నారు. ఐదవది కనికరము, క్షమాపణ అలవాటు చేసుకోవాలి. కనికరము చూపటము అలవాటు చేసుకోవాలి. మొన్నది వారు తప్పు చేశారు, మనము క్షమిద్దాము అని మనం క్షమించినప్పుడు మొట్టమొదటిగా దేవుడు వారు క్షమిస్తాడు. ఆరవది హృదయం శుద్ధి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే దేవుడు మనలో నివసిస్తాడు. అందుకనే మనము ప్రార్థన యందు, విశ్వాసం యందు మనము ఎడతెగక రాత్రి కాలం ముందు జరుగు ప్రార్థనలు యందు మనము అలవాటు చేసుకోవాలి. కష్టమే, ఎన్నో పనులు ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతిరోజు అంటే ఎక్కడ కుదురుతుందండి ప్రతిరోజు అని అనుకోవచ్చు, నిజమే కుదరకపోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆశ ఉంటే నీవు సమయం ఇస్తావు, 10 నిమిషాలు అనేస్తావు. ఆశ మనలో కలిగినప్పుడు
హృదయము తుష్టంగా ఉన్నప్పుడు దేవుడు మనలో ఉండడానికి కూడా ఇష్టపడతారు. ఆఖరిగా సమాధానము కలిగి మనకు జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. కన్ను మూసుకొని ప్రార్థన